కళ్ళు జాతి మనది, కొండలు దొల్లు జాతి మనది, మొంతలు నిండు జాతి మనది. చేత అయిపోనదా? లేదే, కెట్టయ్య గారి పొంతలో 10 తాళ్ళు మిగిలి కూడి తిని వెళ్తా. ఏడా మంచి గ్యాలప్ మీద వచ్చేసావు, కొంప తీసి ఉద్యోగం వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. అలాగైతే బేగ వెళ్ళరా బాబు. అయితే నా ఖర్చులు డబ్బులు. నేను అనుకున్నానయ్యా, తమరెట్టు అడుగుతాడు ముందే అనుకున్నా. నేను సత్తే ఇవ్వను, ఆ ఉద్యోగం తమరికి రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుని అంటూ కారులో వచ్చేస్తా. ఆ ఆస్తేనే నిన్ను ఏం తప్పుడు బడిలో వేసా. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన 25 కొబ్బరి పిల్లకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 700-800 ఆదాయం వస్తుంది. అయినా ఈ ఎద ఉద్యోగాలు మనకు వచ్చిరావు గానే శుభ్రంగా గోసి ఎట్టుకుని 4 తాళ్ళు తీసుకో. బ్యాందీ స్కిల్ రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సారాలు అమ్మినోళ్లే కోట్లు గడించి కుర్చీలు ఎక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే నేను మాత్రం కళ్ళు అమ్మను. కళ్ళు అమ్మడానికి నీకంత నామోసి అయితే మేము అమ్మ చేసిన చీకులమ్ము. చేసా ఊరుక, ఆడు సీకులు అమ్మడం ఏంటి? ఆడేటి ఆడు లెవ్వులేటి? ఓ రబ్బిగా మీ అయ్య అలాగే అంటాడు గాని ఎందా డబ్బులు. నువ్వు వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. నీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏం లేదా? 100 ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందా? అసలు ఉద్యోగమే రానిది ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఇవ్వబట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చి నష్టపోయారని తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తాను. ఏంటి ఉద్యోగం కావాలా? ఇప్పించావంటే చచ్చి నీ కడుపులు పెడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలాంటే ఆ బిల్లు నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచి ఫేస్ అని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. వెళ్ళా. దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో, ఇష్టమైతే తీసుకో, లేకపోతే డబ్బు కట్టెళ్ళు. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఓ కన్నీటి కథ. 1 మినిట్ చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలున్నాయో. వెళ్ళా. కన్నీటి కథట. సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు బాడీకి దగ్గర బిల్లు. ఇలా ఇచ్చేయి. ఇదేంటి, బిల్లుకు బదులు కాటన్ షర్టా? కాటన్ షర్ట్ కాదండి, టెర్రీ కాటన్ షర్ట్. చింపి కుట్టించుకుంటే 2 అవుతాయి. మీకు బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్టుకు బ్యాలెన్స్ కూడానా? వెళ్ళు. పోసి వండితే 3 ఊళ్ళో సరిపోతా దరిద్రుడు. అమ్మా ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మకేమైంది? రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది. బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే గుండెగిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అవుతుంది? దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు. త్వరలో ఆపరేషన్ చేయించండి. డాక్టర్లు అలాగే అంటారు. నువ్వేటి బాధపడకరయ్యా, అదే సర్దు. మనం జబ్బు అంటే డాక్టర్లు డబ్బు అంటారని తనకొచ్చిన జబ్బుని చెప్పకుండా దాచిపెట్టి మొదలుపెట్టింది. ఆ డబ్బంతా నీ చదువుకి, ఇంటర్వ్యూలకి ఖర్చు పెట్టింది. మనం 100 కానీ 50 కాదు. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయలు కావాలంట. ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా తెస్తాం? కొడుకు అయినా నీకు చేతులెత్తి దండం పెడతానా? నీ అమ్మలేంది నేను బతకలేనురా. ఏదో చూస్తాను బతికెచ్చరా. ఇదిగో ఏమయ్యో, నీకు మాపిండ కూడా కావాల్సి వచ్చిందా? నీ కన్ను కాలు బాగానే ఉండేగా. నాలంటోడు కడుపు పట్టకపోతే కట్టబడి సంపాదించుకొని తినచ్చుగా. ఇది నేను తింటాను కాదు, నీకిద్దామని తీసాను. తీసుకో.
అయితే పందే నాది బ్రాహ్మణ హోటలు. ఇక్కడ రుచి కంటే శుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నువ్వు తిన్నగా కోనోట్లోకి వెళ్ళి 3 మునుగులు మునుగు. 2 వీపు రేఖలు రాసుకో. 4 గంజపోలు మెళ్ళ వేసుకుంటా డ్యూటీలో జాయిన్ అవుతుంది. కానీ విఘ్నేశ్వర, అన్యకులంలో పుట్టిన నేను బ్రాహ్మణుడిలా ఇలా జంజం వేసుకోవడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు. కానీ తప్పటం లేదు. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పని చేస్తున్నాను. నన్ను క్షమించు. ఇది ఏ సైడ్ వేసుకోవాలి? లెఫ్టా రైటా? లెఫ్టే. కాదే, రైటే. అది కాదే. ఓ లెఫ్ట్ ఫ్రంటే. కరెక్ట్. గణనాథ, నీ డైరెక్షన్ లో నేను క్యాస్ట్ మార్చుకున్నాను. దీనివల్ల నాకు ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు. ఇదిగో అబ్బాయి, పిలిచారా స్వామి? ఏదైనా సజెషనా? ఇక్కడ ఎక్కడా? ఇట్లా జడ్జి వేసుకోగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళగా దిగిపోయారు. నా వేషం వీళ్ళు పసిగట్టేశారేమో. నేనయ్యా రమ్మంటోంది. ఏమిటి సార్? వైదికానికి వెళుతున్నాం, వస్తావా? వైదికమా అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మణుడా కాదా? ఎందుకు కాదు, పక్క బ్రాహ్మణ్. కావాలని జడ్జి చూసుకోండి. ఇప్పుడే ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకున్నాం. సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా వెళుతున్నాం, వస్తావా? పూజక? నాకు మంత్రాలు రావండి. ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్. నువ్వేం మంత్రాలు చదవక్కర్లా. లాస్ట్ లో స్వాహ అంటే చాలు. లాస్ట్ లో ఏం కర్మ? ఫస్ట్ లోనే అంటాను. ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి. ఓ 50 రూపాయలు ఇస్తాం. స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఎన్నిసార్లు చెప్తే అన్ని 50 ఇస్తారా? ప్రతి స్వాహాకి 50 ఇస్తే మేము స్వాహా అయిపోతాం. నువ్వు ఎన్నిసార్లు అమ్మా? ఒక్క 50 ఇస్తాం. అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి. ఆకలిస్తుంది, 2 ఇడ్లీ తినేసి వస్తాను. పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి. పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. పద. అంటుపోయినట్టు ఆ ఏడుపులేమిట్రా? నిజంగానే మా కొంపలు అంటుకుపోయాయండి. మొత్తం పేట అంతా కాలిపోయింది. కాలిపోయింది ఎలా? మా పేటకి ఎదురుగా శర్మ గారి మేడ ఉంది కదండి, ఆ కార్తీక పౌర్ణమికి నేను దీపాలు పెట్టారండి. అది చూసి మా దరిద్రోటి ముఖంగాడు, ఇదిగో ఈ నా కొడుకండి, ఈడు దీపం పెడతానన్నాడండి. సర్లే ఎట్టుకోరా అని చెప్పి నేను గుడిసెలోకి వెళ్ళి గడ్డంకెత్తను ఊరుకుంటున్నానండి. ముందారు అరుగు మీద దీపం పెట్టారండి, ఈడు అరుగు మీద దీపం పెట్టాడండి. తర్వాత గోడ మీద పెట్టారండి, ఈడు గోడ మీద పెట్టాడండి. శివరాకరణాలు మేడ మీద పెట్టారండి, ఈడు గుడిసె మీద పెట్టేశాడండి. అంతేనండి, ఈడు గుడిస్తే పడిన లాండ్రీ షాపు, మత్తనయ్య టైలర్ షాపు, జాన్ పలకడి చెప్పులు కొట్టు, గవ్వరాజు కళ్ళు దుకాణం అన్ని బుక్ అయిపోయాయండి. అయ్యో పాపం. ఈ ఊరికి పెద్ద దిక్కు మీరే, మమ్మల్ని ఆదుకోవాలి బాబు. అయిన దానికి కాని దానికి ఆయన మీద పట్టాలా? ఇప్పటికే ఆలయ ధర్మకర్తగా బడి, ఆసుపత్రి, పాయఖానా లాంటివి ఎన్నో కట్టించి కుళాయిలు వేయించి చేతిడప్పు కూడా పోగొట్టుకున్నారు. ఇంకా ఎన్ననేస్తారు, ఎంతని చేస్తారు? అవధాని, చేసింది చెప్పుకుంటే పాపం. మీరు సాయంత్రం ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళండి. రాజేశ్వరి, వచ్చే భవాని, వస్తున్నా నాన్నగారు. వాట్ హ్యాపెన్ డార్లింగ్? ఇంట్లో 2 ఉన్నారు. దేవుడికి నిన్న వేసిన దండలు తీసి శుద్ధి చేయాలన్న ఇంగితం ఉండక్కర్లే. సారీ నాన్న, ఇప్పుడే మార్చేస్తాను. గణపతి హోమానికి బ్రాహ్మణులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇంగ్లీషు నేర్చుకుంటున్నావు, బాగానే ఉందయ్యా. కాస్త అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉండు. ఓకే యార్. ఇదిగో, అది దేవుడు మాల, ఎవరు తొక్కకుండా పైన వెయ్యి. గ్రద్ద కాదయ్యా, గరుత్మంతుడు. మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనమని. గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదు, విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు. ఇక అంతా శుభమే. ఇంతోటి అవతార పురుషుడు దిగొచ్చారని వైకుంఠం నుంచి మాల పంపించారు. అది వైకుంఠమాల కాదయ్యా, వాడిపోయిన మాల. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళో పడింది. మరి అదే మన కాస్ట్ లో కుళ్ళు అంటే. కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. పౌరోహిత్యానికి వస్తే స్వయంవరం జరిగింది. ఎందుకైనా మంచిది, కుడికా లోపల పెట్టు. కానివయ్యా, భోజనాల్లోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి. త్వరగా కానివ్వండి, ఆలస్యం అయిపోయింది. అది పరమేశ్వర శాస్త్రి గారి పీట, అక్కడ కూర్చుంటావేమిటి? ఖాళీగా ఉంది కదా అని అఘోరించావులే. వెళ్ళి పంచపాత్ర పట్టాపో. వెళ్ళు. వీడెవరయ్యా, హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏమిటి?
పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె. కరెక్ట్. పంచపాత్ర. ఓరిత్రాష్ట్రుడా, నేను అడిగింది పంచే పాత్ర కాదు, పంచపాత్ర. ఓహో, పంచపాత్ర. పంచపాత్ర కాదంటాడేమిటి? మరేమో ఉంటుంది. పంచ అంటే 5, పాత్ర అంటే గిన్నె. 5 గిన్నె ఏమిటి? ఓ, 5 గిన్నెల కూరల గుర్తయి ఉంటుంది. ఏమండి ఏమండి? వాట్ యు వాంట్? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్తా? ఎస్, 5 విజిల్స్, పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్తా పంచపాత్ర? అయితే రెండు వేరు వేరా? పంచపాత్ర. ఇదేంటి చేతులు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతులు పెడతారో తెలియక. పంచపాత్ర అంటే ఇదా ఏదో అనుకున్నాను. ఇదిగోండి పంచపాత్ర. చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి అంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పట్ల. ధూపహారతి పట్ల. ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి సనుక్కుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచవుడు కూడా ఉన్నట్టుంది. ఇదిగో, నాకు బ్రహ్మచవుడు, విష్ణు చెవుడు, శివుడు చెవుడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లమే. తెస్తానుండు. ఏమండే ఏమండే? మళ్ళీ ఏంటి? చచ్చా, రాను రాను మన బ్రాహ్మలు కల్చర్, ఆచారాలు, సంప్రదాయం మంట కలిపిస్తున్నారండి. ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు పెద్ద ఆయన. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట. ఇప్పుడు మీకు ధూపార్తి కావాలి అంతే కదా? అంతే. ఇది కూడా ధూపార్తి. వెళ్ళి గోమయం పట్ల. ఏ మాయం? గోమయం అంటే ఏమయం అంటావేమిటి? గోమయం గోమయం గోమయం. అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమిటి? సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా? అది కూడా నేనేవాలా? అన్నీ మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతున ఇస్తే. ఇదిగో, మీరు తూపుగా మాట్లాడుతున్నారు. పెరట్లో లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఓహో, ఇదేంటి ఇంత కోపం వచ్చింది ఈవిడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో. లక్ష్మి, ఇదిగో, లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? దేనికి? నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి, ఇస్తావా? ఛీ, గోమయం నా దగ్గర ఎందుకుంటాది? మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు. లక్ష్మి అంటే ఆవు పేరు. అదే. అవును, అక్కడ ఉంది, వెళ్ళి ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఆవుని ఎత్తుకోవడం? ఆవు కాదు, పేడ. గోమయం అంటే పేడ. అవును. పేడకు అంత గొప్ప పేరుందా? ఏ, మీకు తెలవదా? మాకెందుకు తెలియదు. వేషం వేయనున్నావుగా, ఏంటి వేషం? ఆకలికి తట్టుకోలేక మీ దగ్గరికి వద్దామని ఈ వేషం వేశాను. దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్తే 50 రూపాయలు ఇస్తామన్నారు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. వదిలే, నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. ఏ, మీరు బ్యామర్లు కాదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండ శాసనుడు, ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్ లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నమస్కారం. నమస్కారం. ప్రారంభించండి. చేయగలుగుతున్న ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహా, స్వాహా, నారాయణాయ స్వాహా, స్వాహా, మాధవాయ స్వాహా, స్వాహా. గోవిందాయ స్వాహా, సూర్యకోటి సమప్రభా, స్వాహా, నిర్విఘ్నం కురుమే దేవా, స్వాహా. వాహా కాదు, నమః అనాలి. మరి అదే చీటింగ్ అంటే. స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమః అనమంటారంటే. ఇంకో 50 ఎక్కువ ఇస్తారంటే అంటాను. ఇస్తానులే. సర్వకార్యేషు సదా. స్వాహ. సారీ, నమ నమ. గణేశాయ. ఏది నువ్వు మంత్రం చెప్పు. మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తున్నాడు. గురుగారు చెప్పండి. నేను చెప్పమన్నది నిన్ను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు తెలుగు మంత్రం, పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు. మంత్రాలు రానివాడి పౌరోహిత్యానికి ఎందుకు వచ్చావు? మంత్రాలు చదవక్కర్లేదు, చివరిలో స్వాహా చెప్తే చాలు 50 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు. తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ 25 చాలు. బావగారు,
క్షమించాలి, ముగ్గురు వస్తే అశుభం అని 4వ వాడి కోసం వెతికాం. సమయానికి ఇతను కనిపించాడు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేశాం. ఉద్ధరించావు నువ్వులే వీళ్ళు అలా దూరంగా నిలబడు. స్వాహ అక్కడి నుంచే చెప్పంటారా? అది కూడా మేమే చెప్పుకుంటాం. నువ్వు నోరు మూసుకొని వాడు చెప్పినట్టు అక్కడ తగలడు. పో. సంతోషం. వస్తా బావగారు. మంచిది. వస్తానమ్మా. ఇదిగో ఇట్రా తీసుకో. వీడికి ఎందుకండి సంభావన? నువ్వు తీసుకో. వద్దండి, నేను మంత్రాలు చదవలేదుగా. ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు. ఇంకెక్కడా మంత్రాలు చదవద్దనా? ఏమిటి నువ్వు చదివేది ఈనాడు పేపరా? అవధాని, క్షమించండి. ఆర్ యు ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐఎమ్ ఎంఏ ఎంబీఏ. ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు, అవునా? అవును సార్. వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకే ఈ సంభావన తీసుకో. భవానీ, ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళు. వద్దండి, నేను పౌరోహిత్యానికి పనికిరాన్ని తెలిపోయింది. ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఏ కూలో చేసుకుంటాను. వస్తానండి.